సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాధించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం శ్రీరంగనిగా భయమధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగనిగా భయమధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం పురుషోత్తం. పురుషోత్తముడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. మిగతా వారు ఎవరైనా పురుషోత్తములు అని అనుకుంటే అది పొరపాటే. భగవానుడు ఒక్కరికే పురుషుడు. స్త్రీప్రాయమితరం జగత్. మిగతా లోకాలన్నీ కూడా ఆయనకి పరతంత్రమైనవి కనుక మనం అందరం కూడా స్త్రీప్రాయులమే. భగవానుడు ఒక్కడే పురుషుడు, పురుషోత్తముడు ఆయనే. ఆయనకి నిత్యనివాసమైనది ఈ పురుషోత్తం అనేటువంటి ఈ క్షేత్రం. చూడండి, అన్ని అవతారములు ఉన్నా ఆ అవతారములలో త్రివిక్రమ అవతారం యందు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నది. అటు వేదములకు ఇటు దివ్య ప్రబంధాలకి కూడా. వేదము దివ్య ప్రబంధములు కూడా సమయం చిక్కినప్పుడల్లా వీలైనంత ఆ త్రివిక్రమావతార వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ ఉంటారు. మన గోదాదేవి కూడా 2 పాసురాలు చెప్పి తిరుప్పావైలో 3వ పాసురానికి వచ్చేటప్పటికి ఓంగి ఉలగళందా ఉత్తమన్ పేర్పాడి పెరిగి 3 లోకాలని కూడా కొలిచినటువంటి ఉత్తముడైన ఆ పురుషోత్తముని యొక్క నామ సంకీర్తన చేసి అని త్రివిక్రమ వైభవాన్ని ప్రస్తుతి చేస్తారు. ఎందుకనట త్రివిక్రమ వైభవాన్ని ప్రస్తుతి చేయడం? మిగతా అవతారముల కంటే ఈ అవతారంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అనంటే, మనం యాచించకుండానే, మనకి తెలియకుండానే, ప్రార్థించకుండానే, పూజించకుండానే ఆ భగవానుడు తన దివ్యములైన పాదార విందములను మన శిరస్సున ఉంచి మనందరినీ కూడా పునీతులను చేసినటువంటి సమయం అది. అటువంటి భగవానుడు, ఆయనకి పిరాన్ అని పేరు. పిరాన్ అంటే ఉపకారకుడు అని అర్థం. మనం కోరితే ఉపకారం చేయడం కాదు. మనకి బాల్యావస్థలో చిన్నతనంలో ఆకలో దాహమో నిద్రో బాధో ఏమో తెలియని రోజున మనం ఏడుస్తూ ఉంటే మన బాధను గమనించి ఆకలైతే పాలు పట్టి, దాహమైతే మంచినీళ్లు పోసి, చీదరగా ఉంటే స్నానం చేయించి, నిద్ర వస్తే జోలపాడి అమ్మ ఎన్ని రకాల మనకు సేవలు చేసిందో భగవానుడు కూడా మనని అన్ని రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈ క్షేత్రంలో ఏడుస్తూ ఉండేటువంటి తల్లి లేనిటువంటి తండ్రి దూరస్థుడుగా ఉండేటువంటి ఒక బాలుడికి
పాలు పట్టి, క్షీరాబ్ది నుంచి పాలు తెచ్చి ఆ బాలుడికి పాలు పట్టి కాపాడినటువంటి దివ్యక్షేత్రం ఈ త్రివిక్రమ వైభవం కలిగినటువంటి క్షేత్రం, ఈ వన్ పురుషోత్తం అనేటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం, ఆ త్రివిక్రముని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందుదాం. ఆళ్వార్లలో తిరుమంగ ఆళ్వార్లు ఈ క్షేత్ర వైభవాన్ని అమితంగా ప్రస్తుతిస్తూ ఈ త్రివిక్రమావతారాన్ని ప్రస్తుతిస్తారు. ఈ త్రివిక్రమావతారంలో స్వామి యొక్క పాదం సత్యలోకానికి వెడితే అక్కడ బ్రహ్మగారు ఇది స్వామి యొక్క శ్రీపాదము కదా అని ఆ పాదాన్ని కడిగారట. కడగడమే కాదు, తూమలర్ తూవిత్తుడుదు అని ఆండాళమ్మ చెప్పినట్టుగా పరిశుద్ధములైనటువంటి పుష్పములు తీసుకొచ్చి ఆ పాదపద్మముల్ని ఆరాధించాడట ఆ బ్రహ్మగారు. అలాగ బ్రహ్మ కడిగగా ఏర్పడినటువంటి ఆ తీర్థము ఒక పుణ్యనదిగా మారి ప్రవహించి అది గంగానది అయింది. కనుక గంగానదిలో స్నానం చేస్తే మనకు పుణ్యము అనడానికి కారణం విష్ణుపాదోద్భవ గంగా, శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మముల నుంచి పుట్టినది కనుక ఆయన పాదము శ్రీపాదము బ్రహ్మ కడిగిన పాదమైనది. ఆ వైభవాన్ని అంతా కూడా ఒక పాసురంలో ప్రస్తుతి చేస్తారు. 10 పాసురాల్లో ఈ క్షేత్ర వైభవాన్ని ప్రస్తుతించారు తిరుమంగయాళ్వార్లు. అంతటి వైభవం కలిగిన ఈ వన్పురుషోత్తమ క్షేత్రాన్ని, తిరునాంగూరు దివ్యదేశాల్లో ఒకటైన ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం. స్వామి యొక్క దివ్యానుగ్రహానికి మనం పాత్రులం అవుదాం. తిరునాంగూర్ తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రం మణిమాడకోయిల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మణిమాడకోయిల్, అరిమేయ విన్నగరం, తిరుచెట్రియంబలం, వన్ పురుషోత్తం అనే ఈ 4 క్షేత్రాలు ఒకే మార్గంలో ఉన్నాయి. సేవ్య శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ది తీర్థాంచితే నాయక్య పురుషోత్తమోహయయుజ ప్రాగాస్య సంస్థానగం సంజీవిగ్రహ దేవయాన విలసత్ రూపోపమన్యూ ప్రియం శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం సారంగాంస యోగీ స్తుతం సారంగాంస యోగీ స్తుతం. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు క్షీరాబ్ది పుష్కరిణీ తీరంలో సంజీవిగ్రహ విమానంలో పురుషోత్తముడనే పేరుతో తూర్పుముఖంగా నిలుచొని భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు పురుషోత్తమ నాయిక. ఒకప్పుడు ఉత్తుంగుడనే మహర్షి శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చెయ్యసాగాడు. అతని తపోగ్నిజ్వాలలు స్వర్గానికి వ్యాపించాయి. ఆ వేడిమికి తట్టుకోలేక దేవతలు క్షీరాబ్దికి వెళ్లి శ్రీమన్నారాయణునితో మొరపెట్టుకున్నారు. వాసుదేవుడు దేవతల ప్రార్థనను మన్నించి ఉత్తుంగ మహర్షికి ప్రత్యక్షమైనాడు. ఆ మహాముని స్వామిని నోరారా కీర్తించి పరమపదాన్ని అనుగ్రహించమని కోరాడు. అంతేకాదు, భక్తులందరూ సేవించి తరించడానికి వీలుగా ఈ క్షేత్రంలో అర్చారూపంతో వేంచేయమని ప్రార్థించాడు. మహర్షి కోరికపై స్వామి పురుషోత్తమ రూపంతో ఇక్కడ కొలువు తీరాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే మహర్షి ఒకరు ఉండేవారు. ఆయన పాదాలు పులిపాదాల్లా ఉండడం చేత వ్యాఘ్రపాదుడనే పేరొచ్చింది. ఆయన కుమారుడు ఉపమన్యువు. ఈ ఉపమన్యువు 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండే రోజుల్లో వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి తీసుకొని ఈ వన్ పురుషోత్తమన్ క్షేత్రానికి వచ్చాడు. కొడుకును ఆలయంలో విడిచిపెట్టి పుష్పాలు ఫలాలు తీసుకుని రావడానికి సమీపంలో ఉండే అడవికి వెళ్ళాడు. ఇక్కడ ఆలయంలో ఉండే ఉపమన్యువుకు చాలా ఆకలయ్యింది. ఆకలికి తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడి ఏడుపు వినేటప్పటికీ పురుషోత్తమ స్వామికి అమ్మవారికి కూడా చాలా జాలి కలిగింది. వెంటనే వారిద్దరూ అర్చారూపాన్ని అంటే విగ్రహరూపాన్ని వదలి
ఉపమన్యువు దగ్గరికి వచ్చారు. శ్రీహరి తన నివాసమైన క్షీరాబ్ది నుంచి క్షీరాన్ని తెచ్చి అమ్మవారి చేతికిచ్చాడు. అమ్మవారు ఆ పాలను ఉపమన్యువు చేత తాగించారు. దాంతో ఆ పిల్లవాడి ఆకలి తీరి ఏడవడం మానేశాడు. తరువాత కాలంలో ఈ ఉపమన్యువు గొప్ప తపస్శాలిగా కీర్తి పొందాడు. ఇలా ఉపమన్యువు కోసం పాల సముద్రం నుండి తెచ్చిన పాలతో ఏర్పడింది ఇక్కడి పుష్కరిణి. కనుకనే దీనికి క్షీరాబ్ది పుష్కరిణి అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇందులో తీర్థం పాలలా తెల్లగా ఉండడం మనం గమనించవచ్చు. కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి నాడు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవద్రామానుజుల తరువాత అంతటి మహనీయులుగా కీర్తింపబడే మణవాళ మహామునులు అనే ఆచార్యులు ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి స్వామిని ఆరాధించారు. ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్లు 10 పాటలలో ఈ స్వామి మహిమను కీర్తిస్తూ ఇలా అంటారు: ఆనాడు బలివద్ద అందమైన హస్తముతో 3 అడుగుల నేలను దానము పట్టి ఆ వెంటనే 3 అడుగులతో ముల్లోకాలను కొలచినప్పుడు బ్రహ్మ తన కమండలోదకముచే కడిగి పుష్పములను సమర్పించిన పురుషోత్తముని నిత్య నివాసము ఈ పురుడోత్తమం అంటూ పాడిన ఈ పాశురం వినండి. അങ്ങയ്യാടുമൂന്നു നീരേത്തി അയലറവ് കൊടു തൊടുതേത്ത കങ്കബോധരക്കാൽ നിമിത്തരുളിയ കണ്ണൻ വന്തുറ കോയിൽ കൊങ്ക കൊങ്കമ കാട്ടവായി കുമുദങ്ങൾ കാട്ട മാപതുമങ്ങൾ മങ്കമാർ മുഖം കാട്ടിടുനാങ്കൂർ വൺപുരുടോത്തമമേ. సెంపన్ సెయ్కోయిల్. భగవానుడు దయామయుడు, అంటే మిక్కిలి దయగలవాడు. మనకు కూడా దయ ఉంటుంది. ఎవరి మీద? మనకు సంబంధించిన వాళ్ళ మీద, మనకి ఎరుగున్న వాళ్ళ మీద, మనకు ప్రయోజనం ఉండే వాళ్ళ మీద ఉంటే ఉండవచ్చు మన దయ. కానీ భగవానుని యొక్క దయకి ఒక పరిమితి లేదు. అన్ని ప్రాణుల యందు, చేతనాచేతనముల యందు అంతటా కూడా దయ కలిగినటువంటి వాడే పరమాత్మ. దయ అంటే ఏమిటి? పరదుఃఖ దుఃఖిత్వం. అంటే ఇతరులు దుఃఖపడుతుంటే చూచి సహించలేక తాను కూడా దుఃఖించేటువంటి స్థితి దయ. భగవానుడు హేయగుణరహితుడు, అంటే మనకు ఉండేటువంటి చెడ్డ లక్షణములు ఏవీ లేనిటువంటి వాడైన కళ్యాణ గుణ సంపన్నుడు. హేయగుణరహితుడైన భగవానుడికి కూడా ఒక దుఃఖం ఉంటుందా? దుఃఖం హేయగుణం కదా. అలాగే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూచి తాను కూడా దుఃఖించేటువంటి వాడు పరమాత్మ ఎలా అవుతాడు అనే సందేహం రావచ్చు. వినండి, మనం దుఃఖించేది మన కోసరం అయితే అది హేయం, ఇతరుల కోసరం అయితే అది గుణం. మనం కూడా లోకాల్లో చూస్తూ ఉంటాం, ఎవరి కోసమైనా ఒకడు బాధపడుతుంటే చూడండి, ఆయనకి ఈయనకి ఏ విధమైన సంబంధం లేదు. ఏనాడు మాట్లాడుకున్నవాళ్ళు కారు, చూచుకున్నవారు కారు. అటువంటిది ఈనాడు ఆయన కోసం ఎంత దుఃఖిస్తున్నాడో, ఎంత జాలిగుణమో, ఎంత జాలిగుండో అని మనం ప్రస్తుతిస్తాం. అంటే ఇక్కడ గుణంగా ప్రస్తుతించామా, దోషంగా చెప్పామా? గుణంగానే కదా ప్రస్తుతించాం. అలాగే భగవానుని యొక్క గుణములు కూడా, ఈ దయ అనేటువంటి గుణం కూడా, ఈ దుఃఖించడం అనేటువంటిది కూడా మన కోసరం కనుక ఒక గుణంగానే మనం కీర్తిస్తాం. గుణములలోనే చేర్చి కీర్తించారు అయోధ్యాపురవాసులు దశరథ మహారాజు ఎదుట. అంతటి దయ కలిగినటువంటి వాడు కనుకనే సుగ్రీవుడు సంహరించమంటే వారిని సంహరించి, సుగ్రీవుడు దుఃఖిస్తుంటే సుగ్రీవునితో పాటు తాను కూడా దుఃఖించాడట రామచంద్రుడు. విభీషణుడు రావణ సంహారం అయిన తర్వాత దుఃఖిస్తుంటే విభీషణుడితో పాటు తాను కూడా విమనస్కుడైపోయాడట రామచంద్రుడు. అది ఇదిని కాకుండా ఎప్పుడు దయనీయులైనటువంటి స్థితిలో మనం ఉంటామో మన చూచి ఆయన దుఃఖిస్తాడట, పడతాడట.
ఆయన ఆ దయాగుణమే కనుక లేకపోతే మనకి ఈ శరీరము ఏర్పడి ఉండేది కాదు, ఈ అవయవములు ఇంద్రియములు ఏర్పడి ఉండేవి కావు, మనం ఈ రకమైనటువంటి ప్రవృత్తిలో ఉండేవాళ్ళమే కావు. ఒకప్పుడు ప్రళయకాలంలో నామరూప విభాగాలు లేకుండా పడి ఉండేటువంటి మనందరినీ కూడా చూచి దయగలిగిన వాడు కనుక సృష్టి చేసి మనందరికీ కూడా ఈ కరణ కళేబర ప్రదానం చేశాడు భగవానుడు. అంతటి అద్భుతమైన దయగలిగినటువంటి వాడు మా స్వామి. ఆ స్వామి ఇవాళ ఈ శంబొన్షై కోయిల్ అనేటువంటి ఈ క్షేత్రంలో అత్యంత స్పృహణీయమైనటువంటి వేషంతో స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఈ స్వామిని దర్శించండి, మీ యొక్క బాధలన్నిటినీ కూడా నశింపజేసుకోండి అని మన ఆహ్వానిస్తున్నారు మంగయాళ్వార్లు. నేను దర్శించాను అని అంటున్నారు. ఆ దర్శించినటువంటి మూర్తిని మనం కూడా దర్శించి మన ఇహలోక కష్టాలన్నీ కూడా తొలగించుకొని భగవద్ అనుగ్రహాన్ని మనం పొందుదాం, ఆ సేవిద్దాం. తిరునాంగూరు తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రం మణిమాడ కోయిల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది తిరునాంగూరు క్షేత్రాలలో నాయకమణిల మధ్యన ఉన్న క్షేత్రం. పూర్వం దృఢనేత్రుడనే మహర్షి శ్రీహరిని తప్ప వేరు దైవాన్ని నా కంటితో చూడనని ప్రతిజ్ఞ చేసి ఈ క్షేత్రంలో శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. కృపాళువైన హరి దృఢనేత్రుడి నిశ్చయానికి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘశ్యాముడు అత్యంత స్ఫురణీయమైన వేషంతో దర్శనమిచ్చిన క్షేత్రం కావడం చేత దీనికి సెంపొన్సై కోయిల్ అనే పేరొచ్చింది. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. सिंपुंसै नगरे तु नित्यसरसी स्वर्णाख्यतीर्थाञ्चिते श्रीमान् पेररुळाळनायक इति स्वर्णाख्यवैमानगः प्रागास्य स्थितिरल्लिमामलरिति प्राप्नोति सेते श्रियं रुद्रावेशिक दिव्यमङ्गलतरुः श्रीमत्कलिघ्नस्तुतः ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు నిత్య పుష్కరిణీ తీరంలో స్వర్ణతీర్థ సమీపాన స్వర్ణ విమానంలో పెరరుళాళన్ అనే పేరుతో తూర్పుముఖంగా నిలుచొని దర్శనమిస్తున్నాడు. పెరరుళాళన్ అంటే గొప్ప దయగలవాడు అని అర్థం. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి తన రాజ్యంలోని వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన వారికంటే ముందు తాను దుఃఖించి ఆ కష్టాలని తొలగించేవాడట. అలానే ఈ స్వామిని దర్శించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రాన్ని గురించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని చెప్పుకుందాం. పూర్వం కాంచీపురంలో కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు. ఒక్కొక్కప్పుడు ఆ కుటుంబానికి ఒకరోజు భోజనం కూడా లభించేది కాదు. కుటుంబం అవసరాలు తీర్చలేక అతడు చాలా బాధపడుతూ ఉండేవాడు. అతనికి ముకుందుడనే కుమారుడుండేవాడు. తండ్రి కుటుంబం కోసం పడే అవస్థలని గమనించి ఎక్కడికైనా వెళ్లి కొంత ధనం సంపాదించి రావాలని అనుకున్నాడు. అదే మాట తండ్రితో చెప్పాడు. కుమారుడి నిర్ణయానికి తండ్రి సంతోషించి సరే వెళ్ళిరా అని అనుమతిచ్చాడు. ముకుందుడు బయలుదేరి తిన్నగా తిరునగరి క్షేత్రాన్ని చేరాడు. ఆ క్షేత్రంలో వేంచేసి ఉండే సెంపోన్ ఆరంగన్ ఆలయానికి వెళ్లి స్వామిని సేవించాడు. అక్కడ ఉండే మహామునులు ముకుందుడికి అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించారు. ముకుందుడు 3 దినాలలో అష్టాక్షరీ మహామంత్రాన్ని 32,000 సార్లు జపించాడు. జపం పూర్తి అయిన తరువాత 3వ దినం సాయంకాలం కోవెలకు దక్షిణంగా ఉండే కొరంగపూదూర్ అనే అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యం నిండా కోతుల గుంపులే. అక్కడ ముకుందుడు ఫలపుష్పాలను సేకరించేంతలో బాగా చీకటి పడింది. ఈ చీకటిలో ప్రయాణిస్తే
ఏ క్రూరమృగాలైనా బాధిస్తాయేమోనని ముకుందుడు భయపడి అక్కడుండే ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి కొందరు దోపిడీ దొంగలు వచ్చారు. వారు అక్కడ కూర్చొని వారు తెచ్చిన నగలు మొదలైన వాటిని మూట కట్టారు. తరువాత వారిలో ఒకడు నారాయణ భూతమా, దారితెరు దారితెరు అనగానే ఆ మర్రి చెట్టు కింద ఉండే ఒక రాయి పక్కకు తొలగింది. దొంగలు తాము తెచ్చిన ధనాన్నంతా అందులో దాచి తిరిగి ఓ నారాయణ భూతమా దారి మూయుము అనగానే బండరాయి దాని స్థానంలో అది చేరింది. ఇప్పుడు అక్కడ ఒక గుహ ఉందన్న గుర్తులే లేవు. ముకుందుడు ఇదంతా చూశాడు. మెల్లగా చెట్టు దిగి వచ్చాడు. దొంగలు అన్నట్లుగానే ఓ నారాయణ భూతమా దారితెరు దారితెరు అని అనగానే గుహద్వారం తెరుచుకుంది. ముకుందుడు గుహలోకి ప్రవేశించాడు. ఇంతలో ముకుందా, నీకు కావలసిన ధనాన్ని తీసుకో అనే మాట వినిపించింది. ముకుందుడు ఆ మాటలను భగవంతుని ఆజ్ఞగా భావించి తనకు కావలసిన ధనాన్ని తీసుకుంటాడు. గుహ నుంచి యువతలకు వచ్చాక యథాప్రకారం గుహ తలుపులు మూసి శంపొన్న రంగని సన్నిధికి వచ్చాడు. స్వామి ఎదుట తాను తెచ్చిన ధనాన్ని నివేదించాడు. భక్తితో స్తోత్రం చేశాడు. రంగనాథుని ఆజ్ఞతో ముకుందుడు తిరిగి కాంచీపురం చేరి తన తండ్రి కశ్యపునికి జరిగిన కథనంతా నివేదించాడు. కశ్యపుడు భగవంతుని భక్తవాత్సల్యాన్ని ప్రస్తుతించి కుమారుడు తెచ్చిన ధనంతో భగవంతునికి భాగవతులకు కైంకర్యం చేస్తూ సుఖంగా కాలం గడిపేశాడు. ఇది ఈ క్షేత్రగాథ. ఇక్కడ గల అమ్మవారికి అల్లిమామలర్ నాయకి అని పేరు. ఈమె వరప్రదురాలు. ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో కీర్తిస్తారు. లోకస్థులందరూ ఒకే గుంపుగా చేరి ప్రస్తుతింపదగిన దయామయుడు, వర్షాకాల మేఘము వంటి మేనిఛాయగలవాడు, పరమ దయాళువు అగు స్వామిని శంపొన్ సెయ్కోయిల్ అనే దివ్య దేశంలో సేవించి తరించాను అంటూ తిరుమంగయ్యాళ్వార్లు పాడిన ఈ పాశురాన్ని విని మనము తరిద్దాం. பேரிழந்துலகத்தவர் தொடுதேத்தம் பேரருளான நெம்பிரானை வாரண முனையாள் மலர்மகளோடு மண்மகளுமுடன் நிற்ப சீரணிமாட நாங்கலன் நடுவுள் செம்பொஞ்சை கோயில்களே காரணமேகன் நின்னதொப்பானை கண்டுகொண்டு எந்தொடிந்தேனே.